అండి, వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు వీడియోలోని పానీపూరిని అయితే షేర్ చేస్తున్నాను. ఈ పూరీల్ని ఇంట్లోనే ఒక కప్పు రవ్వతోటి మనం ఈజీగా చేసుకోవచ్చు. ప్రతి పూరి కూడా బాగా పొంగుతుంది. ఇంకా పానీపూరి అంటే ఇష్టపడిన వాళ్ళు ఉండరు కదా, చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టపడతారు. సాయంత్రం అవగానే మనకి బయటకి వెళ్ళి తినటం అలవాటు కదా, ఇంట్లోనే హైజీన్ గా ఈజీగా చేసేద్దాము. పానీపూరి ఎంత బాగా పొంగాయో ఇప్పుడు చూపిస్తాను. అన్ని కూడా చాలా బాగా పొంగాయి, చూసారా? ఇది రవ్వతోనే చేసింది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. బోలెడన్ని టిప్స్ ని వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దాము. ఈ పానీపూరిని ఇప్పటి వరకు చేసి ఫెయిల్ అయ్యి ఇంకా చెయ్యొద్దు అని అనుకున్న వాళ్ళు ఈ మెజర్మెంట్స్ తో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. బౌల్లోని హాఫ్ కప్ ఉప్మా రవ్వని తీసుకోవాలి. ఈ మెజర్మెంట్ స్పూన్స్ తోటి అన్ని క్వాంటిటీస్ ని కరెక్ట్ గా మెజర్ చేయడం వలన పూరీలు పర్ఫెక్ట్ గా వస్తాయి. ఉప్మా రవ్వలోనే రెండు రకాలు ఉంటాయి, ఒకటి మరీ లావుగా ఉంటుంది, ఇంకొకటి మరీ చిన్నగా ఉంటుంది. ఈ పానీపూరికి చిన్న ఉప్మా రవ్వను మాత్రమే యూజ్ చేయాలి. దీన్నే బొంబాయి రవ్వ అని కూడా అంటారు కదా. మనం ఎక్కువగా ఈ రవ్వని హల్వా చేయడానికి వాడుతూ ఉంటాము. హాఫ్ కప్ ఉప్మా రవ్వ వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల మైదా వేసుకోవాలి. ఈ పానీపూరి కోసం కొన్ని టిప్స్ ని కూడా షేర్ చేస్తాను, అది ఫాలో అయితే చాలు, పూరీలు పక్కాగా పొంగుతాయి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మైదా వేసిన తర్వాత అది ఉప్మా రవ్వలోకి కలిసే విధంగా కలిపేసుకుందాము. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ మీద వాటర్ ని బాగా బాయిల్ చేసుకోవాలి. మరి గోరువెచ్చగా వాడకూడదు, బాగా వేడి నీళ్ళని మాత్రమే వాడాలి. బాగా బాయిల్ అవుతున్న వాటర్ ని 1/4 కప్ తీసుకొని బౌల్లోకి వేసేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నానండి, గోరువెచ్చని నీళ్ళు కాదు, బాగా బాయిల్ అవుతున్న వాటర్ మాత్రమే వేసుకోవాలి. నీళ్లు బాగా వేడిగా ఉన్నాయి కదా, ఒకసారి స్పూన్ తో మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిసేపటికి అది గోరువెచ్చగా అయిపోతుంది. అప్పుడు మనం చేతితో కలిపేసుకుందాము. రవ్వ మొత్తం కూడా సాఫ్ట్ గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. మరీ ఎక్కువసేపు ఏం కాదండి, ఒక 2 మినిట్స్ అలా కలుపుకుంటే సరిపోతుంది. అంతా కలిపేసిన తర్వాత ఫింగర్ కి ఏమి అంటుకోకుండా ఉండాలి. ఇలా అయితే కరెక్ట్ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకున్నట్టు. దీనికి గాలి తగలకుండా ఒక తడి క్లాత్ తోటి మొత్తం కవర్ చేసేసి ఒక 15-20 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. పిండి నానేలోపు బఠానీలను ఉడకబెట్టుకుందాము. స్టఫింగ్ కోసం మనం ఇలా వైట్ కలర్ బఠానీని మాత్రమే వాడాలి, గ్రీన్ కలర్ మాత్రం అసలు వాడకూడదు. ఒక కప్పు బఠానీలని ఒక 4 to 5 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. కుక్కర్ లోని నానబెట్టిన బఠానీలన్నీ వేసుకొని బంగాళదుంపని సపరేట్ గా ఉడికించకుండా కుక్కర్ లోనే వేసేసుకుందాము. 2 మీడియం సైజ్ బంగాళదుంపని వేసుకోవాలి. అవి మునిగేంత వరకు వాటర్ ని వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో 5 to 6 విజిల్స్ వేయించుకోవాలి. నేను ఇదంతా చేసేలోపు పిండి అయితే నానిపోయింది. ఈ పిండి ముద్దల నుంచి కొద్దిగా పిండిని తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఆ సైజ్ లో ఉంటే సరిపోతుంది. అన్నిటినీ కూడా ఒకే సైజులో చేసుకోవాలి. పిండిని తీసుకునేటప్పుడే క్వాంటిటీ తెలిసిపోతుంది, ఎక్కువ తీసుకున్నామా తక్కువ తీసుకున్నామా అనేది. ఇలా 2 చేతుల మధ్యలో పెట్టి కూడా మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవచ్చు. మనకి ఏది ప్రాసెస్ ఈజీగా ఉంటే ఆ ప్రాసెస్ ని ఫాలో అయిపోవచ్చు. ఇందాక చెప్పిన మెజర్మెంట్స్ కరెక్ట్ గా ఫాలో అయితే సరిపోతుంది. ఈ పూరీలు మనం ట్రై చేసేంత వరకే అండి. ఒకసారి ట్రై చేసిన తర్వాత సక్సెస్ అయిపోతే ఇంత ఈజీగా చేసుకోవచ్చా అనిపిస్తుంది. అలా పిండి మొత్తాన్ని కూడా ఒకే సైజ్ లో బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చూడటానికి అన్ని కూడా ఒకే సైజ్ లో ఉన్నాయి కదా, ఇవి ఒకదానికి ఒకటి అతుక్కోకుండా కొద్దిగా మైదాన్ని స్ప్రింకిల్ చేసేసుకుందాము. స్ప్రింకిల్ చేసుకుని పిండి మొత్తం వాటికి కలిసే విధంగా ఒకసారి కలిపేసుకుందాము. ఇలా రెడీ చేసిన తర్వాత మనకి కిచెన్ లో ఎక్కువగా గాలి వస్తుంది అనుకుంటే దాని మీద ఏదైనా క్లాత్ తో కవర్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ గా మనము పూరీల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక పిండి ముద్దను తీసుకొని ఒకసారి ఫింగర్ తో ప్రెస్ చేసిన తర్వాత అప్పుడు చపాతీ కర్రతోటి పూరీ లాగా ఒత్తుకోవాలి. అది షేప్ అనేది కరెక్ట్ గా ఫామ్ అవుతుంది ఇలా ఫింగర్ తో ఒత్తుకోవడం వలన. పూరీలు ఎలా ఒత్తుకోవాలంటే మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా వీడియోలో చూపించే విధంగా ఈ సైజ్ లో అయితే సరిపోతుంది. ఇలా ఒత్తుకున్న పూరీల్ని ఏదైనా నీట్ గా ఉన్న క్లాత్ మీద వేసుకోవాలి. క్లాత్ ని తడి చేయాల్సిన అవసరం లేదు. పూరీల్ని ఎలా ఒత్తుకున్నామో అలాగే తీసి క్లాత్ మీద వేసేసుకోవాలి. కిచెన్ లో ఏదైనా గాలి వస్తున్నట్టయితే ఈ పూరీల్ని కవర్ చేసుకోవాలి క్లాత్ తోటి, లేదంటే అవసరం లేదు. ఇదే ప్రాసెస్ లో మిగిలిన పూరీలు అన్నిటిని కూడా చేసుకోవాలి. హాఫ్ కప్ ఉప్మా రవ్వ తోటి మనం దాదాపుగా 25-30 పూరీల్ని చేసుకోవచ్చు. పూరీల్ని ఈ సైజ్ లో ఒత్తుకుంటే సరిపోతుంది. అన్ని పూరీలు కూడా ఒకదాని తర్వాత ఒకటే ఒత్తుకొని క్లాత్ మీద వేసేసుకోవాలి. ఇలా పూరీలు అన్నిటిని ఒత్తుకున్న తర్వాత ఫస్ట్ ఏ పూరీని అయితే ఒత్తుకున్నామో ఆ పూరీని అటు ఇటు తిప్పకుండా ఎలా అయితే టవల్ మీద వేసామో అలాగే ఆయిల్ లో వేసేసేయాలి. ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. హై ఫ్లేమ్ లో ఉంచుకొని ఒక్కొక్క పూరీని వేసుకుంటూ దాని మీద ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇలా ప్రెస్ చేస్తూ ఉండడం వల్ల ఆ పూరీ బాగా పొంగుతుంది. ఒకేసారి అన్ని పూరీలను వేసుకోకుండా ఒక్కొక్కటి వేసుకుంటూ దాన్ని ప్రెస్ చేసుకుంటూ ఉంటే ఆ పూరీ అనేది బాగా పొంగుతుంది. పూరీలన్నీ బాగా పొంగేంత వరకు హై ఫ్లేమ్ లోనే ఉంచుకోవాలి. అన్నిటిని ఒకేసారి వేయించుకోకుండా ఒక 4 పూరీలు మాత్రమే వేయించుకున్నాను.
లాస్ట్ వేసిన పూరి పొంగిన తర్వాత హై ఫ్లేమ్ నుండి మీడియం ఫ్లేమ్ లోకి పెట్టేసుకోవాలి. అలా రెండు వైపులా తిప్పుకుంటూ మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పూరీలు ఒకసారి పొంగిన తర్వాత ఇలా హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ లో చేంజ్ చేసుకోవటం వలన అవి ఆయిల్ లో బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా రెడీ అయ్యి లైట్ బ్రౌన్ కలర్ లో చేంజ్ అవుతాయి. అప్పుడు పూరీలు పానీపూరి లాగా క్రిస్పీగా రెడీ అయిపోతాయి. ఈ పూరీల్ని టిష్యూ వేసిన బౌల్ లో వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ పీల్చేసుకుంటుంది. ఈ పూరీల టేస్ట్ మాత్రం సేమ్ మనకి బయట కొన్న వాటిలాగే ఉంటాయి. ఇంట్లో రెడీమేడ్ గా అప్పుడు చేసుకునేవి అంత టేస్ట్ ఏం బాగోవు. ఇది మాత్రం పర్ఫెక్ట్ గా వస్తుంది బయట వాటిలాగే. ఇంకా పూరీలు అన్నిటిని కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అయిపోవాలి. ఒకటి వేసిన తర్వాత దాన్ని ప్రెస్ చేసుకుంటూ పొంగేంత వరకు హై ఫ్లేమ్ లో ఉంచుకోవాలి. అలా అన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు కొన్ని పొంగవు. నేను చేసిన 25-30 పూరీల్లో 4 పొంగలేదు అంతే. అలా పొంగని వాటిని మనం స్టోర్ చేసుకుని ఎప్పుడైనా చాట్ చేసుకున్నప్పుడు దానిలో యూజ్ చేసుకోవచ్చు. ఫైనల్ గా పూరీలు అన్నిటిని రెడీ చేసేసుకున్నాము. ఈ పూరీలు స్టఫింగ్ అన్ని ఒకేసారి చేసుకోవాలంటే మనకి చాలా టైం పడుతుంది. పూరీల్ని ముందే చేసుకుని రెడీ చేసుకుని ఏదైనా బాక్స్ లో స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టఫింగ్ రెడీ చేసుకుంటే మనకి వర్క్ అనేది ఈజీగా ఉంటుంది. పానీపూరిలోకి పూరీలు రెడీ అయ్యే లోపు బఠానీలు కూడా ఉడికిపోయాయి. బఠానీల్ని మీడియం ఫ్లేమ్ లో 5-6 విజిల్స్ అని కాకుండా వీడియోలో చూపించే విధంగా సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. పానీపూరిలోకి ఆలు స్టఫింగ్ కూడా చేస్తూ ఉంటారు. కానీ నాకు ఎందుకో బఠానీలతో అయితే ఇంకా టేస్టీగా అనిపిస్తూ ఉంటుంది. పాన్ లోనే ఆయిల్ వేసి అది వేడైన తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. టమాటాని చిన్న పీసెస్ గా కట్ చేసుకుని అది మగ్గిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్, కొద్దిగా చాట్ మసాలా వేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలగానే ముందుగానే ఉడికించి పెట్టుకున్న పొటాటోని మెత్తగా మ్యాష్ చేసుకుని వేసుకోవాలి. బఠానీలను కూడా వాటర్ తో పాటు వేసేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుని కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ ని వేసుకోవాలి. మూత పెట్టేసి ఇంకో 5 మినిట్స్ ఉడికించుకుంటే పానీపూరిలోకి స్టఫింగ్ రెడీ అయిపోతుంది. దీన్ని పానీపూరిలోకే కాకుండా అప్పుడప్పుడు చాట్ లాగా కూడా చేసుకొని తినొచ్చు. ఇప్పుడు పూరీలోకి టేస్టీగా వాటర్ ని రెడీ చేసుకుందాము. మిక్సీ జార్ లోని ఒక కప్పు పుదీనా ఆకులను వేసుకుని కొత్తిమీరను కూడా కట్ చేసుకుని మిక్సీ జార్ లో వేసేసుకోవాలి. స్పైసీకి సరిపడా పచ్చిమిర్చిని వేసుకొని చిన్న అల్లం ముక్క, చిన్న సైజు దాల్చిన చెక్క, కొద్దిగా మిరియాలు, కొద్దిగా సోంపుని వేసుకోవాలి. ఇవి వాటర్ కి మంచి ఫ్లేవర్ ని ఇస్తాయి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ ని వేసుకోవాలి. మనకి దగ్గర బ్లాక్ సాల్ట్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. కారం, ధనియా పౌడర్, చాట్ మసాలా వేసుకొని నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వాటర్ లో వేసి ముందే నానపెట్టేసాను, అది కూడా వేసేసుకోవాలి. ఒక నిమ్మకాయతో తీసినటువంటి నిమ్మరసం వేసుకొని కొద్దిగా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. బౌల్లోకి జల్లెడని పెట్టుకొని గ్రైండ్ చేసిందంతా కూడా అందులోకి వడకట్టేసుకోవాలి. ఇలా మొత్తం వడకట్టిన తర్వాత అందులోకి ఒక 1/2 లీటర్ వరకు వాటర్ ని వేసేసుకోవాలి. అంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఫ్లేవర్స్ అన్ని కరెక్ట్ గా సరిపోయలేదో చెక్ చేసుకుని కావాలి అంటే మళ్ళీ వేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. పానీపూరిలోకి వాటర్, స్టఫింగ్, పూరీలు అన్ని రెడీ అయిపోయాయి. భయ్యా తోడా ప్యాజ్ డాలో అనకుండా ఆనియన్స్ కూడా రెడీ చేసుకొని పెట్టేసుకోవాలి. ఈ పానీపూరిని ఇంతకు ముందు చేసి సక్సెస్ అవ్వకుండా ఇంకా అవ్వదు మనతోటి పానీపూరీలు చేయడం అని అనుకున్న వాళ్ళు కంపల్సరీగా ఈ మెజర్మెంట్స్ తోటి ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా వస్తుంది. ఇలా పానీపూరిని చేసుకుంటే వద్దనకుండా ఎన్నైనా తినేయొచ్చు, అంత బాగుంటాయి. ఇంకా అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు. పానీపూరి అంటే ఇష్టపడేవారు ఒక లైక్ చేసి కింద కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.